దాస సాహిత్య ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ప్రాజెక్టుల్ని స్థాపించి, అన్నమయ్య ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టుల్ని, అందులో ముఖ్యంగా 79లో ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ని స్థాపించారు. దీని ఉద్దేశ్యం గ్రామాల్లో సంకీర్తనలు తీసుకెళ్ళి దాసుల్ని చేసి అందరినీ కూడా ఆధ్యాత్మిక భావన తీసుకురావటానికి గ్రామంలో ఏర్పాటు చేసి, అలాంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈ మెట్లోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ ప్రాజెక్టుకి పూజ్య గురూజీ ఆనంద తీర్థాచార్యులు గారు ప్రత్యేక ఆఫీసర్గా వచ్చిన కాడ చాలా చక్కగా ఈ ప్రాజెక్టుని అనేక రాష్ట్రాల్లో కూడా విస్తరించి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించి ఈ రోజున భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా వెలుగుతుంది ఈ దాస్ సాహిత్య ప్రాజెక్టు. ఈ మెట్లోత్సవాన్ని గత 3 రోజులుగా కూడా అద్భుతంగా జరుగుతూ, ఈ మెట్లు పూజ చేసిన అనంతరం ఈ భక్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక గ్రామాల నుంచి ఎంతోమంది ఎంతో ఆనందంగా, స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. గ్రామాల నుంచి కూడా ఈ ప్రాజెక్టు వచ్చినాక ప్రతి గ్రామంలో భక్తి పెరగటమే కాకుండా ఆ గ్రామాల్లో వాళ్ళు అనేక కార్యక్రమాలు, ఆ గ్రామాల్లో జరిగే దేవాలయాల్లో జరిగే కళ్యాణ కార్యక్రమాల్లో కానీ అనేక కార్యక్రమాల్లో భజనలు చేయటం, భక్తి చేయటం, ఒక యూనిఫారం సింబల్ పసుపు రంగు చీర, మెరూన్ రంగు, కుంకుమ రంగు జాకెట్ కట్టుకుని ఆ గ్రామాల్లో జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అనేక భక్తి కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో ఆ గ్రామాల్లో ఉన్న భజన మండలి పాల్గొని ఆ గ్రామాల్లో ఒక భక్తి శోభను తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో అనేక ప్రాంతాలకు కూడా నైమిషారణ్యంలో మనకి ప్రత్యేకంగా సప్తాహం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాంటి కార్యక్రమాల్లో కూడా వేలాది మంది భక్తులు అనేక రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. అలాగే ఈ మెట్లోత్సవానికి కూడా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి, శ్రీకాకుళం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా మహిళలు ఎక్కువగా ఈ ప్రాజెక్టులోకి వచ్చి భజన మండలి పెట్టి స్థాపించి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్న 2 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈరోజు పూజ్య గురూజీ ఆనంద తీర్థాచార్యులు గారి చేతి మీదుగా ఇక్కడ మెట్లకు పూజ జరిపించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా నడుచుకుంటూ మెట్లెక్కుతూ 3500 మంది అనేక గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో శోభ తీసుకొచ్చి గ్రామాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల జరిగే ఈ ప్రాజెక్టు ఎంతో భక్తిని జరుగుతూ ఈ దాసాహిత్య ప్రాజెక్టు 18 సంవత్సరాల నుంచి ఆనంద తీర్థాచార్యులు గారు వచ్చి నిద్రాహారాలు మాని ఆయన స్వయం కృషితో ఎంతో దేవాలయం తరపున ఈ కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా జరుగుతూ ఈ రోజున ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ఆనందంగా ఉందంటే 18 సంవత్సరాల నుంచి గ్రామాల్లో విస్తరించిన ఈ భక్తే కారణం అని నేను చెబుతున్నాను. హరే శ్రీనివాస.